విజిట్ అనే అంశాన్ని పెట్టి అస్మద్దీయులకు లబ్ధి చేకూర్చే విధంగా ముఖ్యమంత్రి గారి బావమరిది ఆయన బంధువర్గము అందరూ కూడా టెండర్లలో అవకతవకలకు పాల్పడి ఎక్సెస్ టెండర్లు తెచ్చుకొని సింగరేణిని మళ్ళొక్కసారి బొందలగడ్డగా మార్చేటటువంటి కుట్ర చేస్తున్నారని మా హరీష్ గారు కేటీఆర్ గారు మాట్లాడగానే మళ్ళా వీళ్ళకి ఇంకో కేసులో నోటీసులు వస్తే ఇంకో సిట్ వస్తుంది. ఇవాళ ఒకటే మాట ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. 3వ సంవత్సరం మీ పరిపాలన నడుస్తూ ఉంది. ఇంకా ఈ కమిషన్లు, సిట్టులు, నోటీసులు, కేసులు, ఈ డ్రామాలని బంద్ పెడదాం. అసెంబ్లీలో కూడా మా వాళ్ళు బ్రహ్మాండంగా మాట్లాడిర్రు. మీ మంత్రులు 6, 7, 10 మంది అడ్డం పడ్డా దుమ్ము దులిపి మీ బట్టలిప్పి మీ నిజస్వరూపాన్ని తెలంగాణ సమాజం ముందు నిలబెట్టిర్రు అసెంబ్లీ వేదికగా. ప్రజాక్షేత్రంలోనేమో అన్ని అంశాల మీద మా పోరాటాలు, రైతుల కోసం కానీ, నిరుద్యోగుల కోసం కానీ, హెచ్సియులో కానీ, మొన్న మౌలానా అబ్దుల్ కలాం యూనివర్సిటీ భూముల విషయంలో కానీ, హిల్ట్ పాలసీ విషయంలో కానీ, హైడ్రా విషయంలో కానీ అన్నిటి మీద ప్రజాక్షేత్రంలో కూడా మేము పోరాటాలు బ్రహ్మాండంగా చేసినాం. అటు అసెంబ్లీలో పోరాటాలు అయినాయి, ఇటు ప్రజాక్షేత్రంలో పోరాటాలు జరుగుతూ ఉన్నాయి. అయినప్పటికీ మీరు కమిషన్ల పేరిట, సిట్టుల పేరిట, కేసుల పేరిట మొత్తం డైవర్ట్ చేసి రాష్ట్ర పాలనను, రాష్ట్ర ప్రభుత్వాన్ని మొత్తం మీ చెప్పు చేతల్లో పెట్టుకొని ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా హామీ ఒకటి కూడా అమలు చేయకుండా మీరు డ్రామాలు చేస్తూ ఉన్నారు. ఇవాళ మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం సూటిగా బీఆర్ఎస్ పార్టీగా, మీకు దమ్ముంటే ఈ 3 ఏళ్ల మీ పరిపాలన మీద ప్రజల్లో సంతృప్తి ఉందనేటటువంటి భావన మీకుంటే, మీరు నిజంగా సంతృప్తికరంగా ఉంటే, మంచిగా పనిచేసినామనే ఫీలింగ్ మీకుంటే అసెంబ్లీని రద్దు చేయండి, ఎన్నికలకు పోదాం. ఇక ఊకే ఈ నోటీసులు, ఈ కమిషన్లు, ఈ కేసులు, మన్ను దుబ్బ ఇవన్నీ ఎందుకు? మీకు దమ్ముంటే 3 ఏళ్ళు అయింది కదా, అన్నం ఉడికిందా లేదంటే గంజులో చేపెట్టి తిప్పాల్సినటువంటి అవసరం లేదు, 2 మెతుకులు చూస్తే చాలు. మీ 3 ఏళ్ల పరిపాలన ఇవాళ గ్రామీణ ప్రాంతంలో, పట్టణ ప్రాంతంలో ప్రజల్లో ఏ అభిప్రాయం ఉందో, మరి మా ప్రధాన ప్రతిపక్షంగా మా పోరాటము, మరి ప్రజలు మమ్మల్ని ఆదరిస్తున్నారా లేదా, మా 10 ఏళ్ల పరిపాలన కావాలని కోరుకుంటున్నారా లేదా, మీ కమిషన్లు, సిట్టుల పేరిట మీ వేధింపులను ప్రజలు సమర్థిస్తున్నారా లేదా, ఇవన్నీ తెలవాలంటే, మీ 3 ఏళ్ల ఇంద్రమ్మ పాలనకు ప్రజా మద్దతు ఉందా లేదా తెలవాలంటే అసెంబ్లీని రద్దు చేయండి రేవంత్ రెడ్డి గారు, ఎన్నికలకు పోదాం. ఇక ప్రజాక్షేత్రంలో తెలుసుకుందాం. ఊకే ఈ కమిషన్లు, కాకరకాయ, సిట్టులు, పిట్టులు, ఈ వేధింపులు, గీదింపులు, అసెంబ్లీలో లొల్లులు, మావులను ఎత్తేయడాలు, స్వయంగా స్పీకర్ గారే ముఖ్యమంత్రిని తిడితే నేను మైకి అనడాలు, ఇవన్నీ బంద్ చేద్దాం. ఇక అసెంబ్లీ లోపల, అసెంబ్లీ బయట జరుగుతున్నటువంటి ఈ డ్రామాలని బంద్ చేద్దాం. ప్రజాక్షేత్రంలో తెలుసుకుందాం. ఈ డైవర్షన్ డ్రామాలని బంద్ చేయండి, ప్రజాక్షేత్రంలో తెలుసుకుందాం. మీ అమృత్ టెండర్ల కుంభకోణం నుంచి మొదలుకొని మీ నైని బొగ్గు బ్లాక్ టెండర్ వేలం రద్దు వరకు కూడా జరిగినటువంటి అన్ని అవకతవకలు, అన్ని కుంభకోణాలు, ఫ్యూచర్ సిటీ పేరిట, హిల్ట్ పాలసీ పేరిట, హైడ్రా పేరిట, మూసి ప్రక్షాళన పేరిట, తర్వాత మీ కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకం పేరిట, మొత్తం మీ అన్ని డిపార్ట్మెంట్లలో ఉన్న కుంభకోణాలు ప్రజలకు తెలిసిపోయినాయి. ఇక మీరు ఎన్ని డైవర్షన్లు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. మీరు కుంభకోణాలు చేయలేమనుకుంటే, మీ పరిపాలనను ప్రజలు మెచ్చుకున్నారు అనుకుంటే, మా మీద ఏదో కోపం ఉంది, అది ఉంది. ఇందాక మీ మహేష్ కుమార్ గౌడ్ గారు చిట్చాట్ చేసిండు, ప్రొద్దున మీ అద్దంకి దయాకర్ ఎమ్మెల్సీ మాట్లాడిండు, మీ బీర్లైలే విప్ గారు మాట్లాడిర్రు, ఇందాకేదో బల్మూరు వెంకట్ ఎమ్మెల్సీ మాట్లాడిండు. బీఆర్ఎస్ పని అయిపోయింది, బీఆర్ఎస్ కేసీఆర్ కుటుంబం పని అయిపోయింది అంటున్నారు కదా. మరి మాది అయిపోయిందో, మాది ఉందో, మీది అయిపోయిందో ప్రజాక్షేత్రంలో తెలుసుకుందాం. దమ్ముంటే నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్న అసెంబ్లీని రద్దు చేయండి, అసెంబ్లీ ఎన్నికలు తీసుకురండి, తేల్చుకుందాం. మేము కూడా ప్రజల మీద నమ్మకంతో, మా పాలన మీద నమ్మకంతో మేము కూడా 2018లో 6 నెలల ముందుగా మేము ఎన్నికలకు పోయినాం. 2014లో మేము 63 సీట్లతోని గెలిస్తే 2018లో మేము 88 సీట్లతో గెలిచినాం. మా సంఖ్య పెరిగింది. మా పాలన మీద మేము చేసిన పనుల మీద నమ్మకం కొద్దీ మేము ముందస్తు ఎన్నికలకు పోయినాం. మీకు దమ్ముంటే ఈ డ్రామాలన్నీ ఎందుకు? మీ పాలన మీద నమ్మకం ఉంటే కమాన్ పోదాం, అసెంబ్లీని రద్దు చేయండి, ప్రజాక్షేత్రంలో తెలుసుకుందాం. ఇక ఈ డ్రామాలు కేటీఆర్ గారికి, హరీష్ గారికి, ఇతర నాయకులకు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేటోళ్ళ వేధింపుల నుంచి మొదలుకొని అగ్రనాయకత్వం వరకు అందరినీ వేధింపులకు గురి చేసే ఈ డ్రామాలన్నీ ఇక ఒక్కటిసారి తెలుసుకుందాం. మీరా మేమా ఒక్కటిసారి తెలుసుకుందాం. మొన్ననే పంచాయతీ ఎన్నికల్లో కర్రుగాల్చి వాత పెట్టిర్రు. మున్సిపల్ ఎన్నికల్లో మీకు తిరిగే ముఖాలు లేవు. మా ఏరియాలో వివేక్ మంత్రి గారు తిరుగుతుంటే ప్రజలు అడ్డుకున్నారు. మొన్న మదిరాలో బట్టి గారు తిరుగుతుంటే ప్రజలు నిలదీసిర్రు. ఇంకో దగ్గర కృష్ణారావు గారు తిరుగుతుంటే వారిని నిలదీసిర్రు. మక్తల్లో శ్రీహరి గారు తిరుగుతుంటే వారిని నిలదీసిర్రు. మీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఏ మున్సిపాలిటీకి పోయినా ప్రజలు నిలదీస్తూ ఉన్నారు. అయినా మీకు ఇంకా సిగ్గు లేకుండా మమ్మల్ని వేధిస్తూ, దొంగ లీకులు ఇస్తూ, చిల్లర డ్రామాలు చేస్తూ, ఫేక్ న్యూస్లు స్ప్రెడ్ చేస్తూ
మా అగ్రనాయకులకు నోటీసులు ఇచ్చి గంటలు గంటలు స్టేషన్లలో కూర్చుండబెట్టుకుంటా ఈ డ్రామాలు నడిపించుడు బంద్ చేయరు. మీ పాలన మీద నమ్మకం ఉంటే, మీరు చేస్తున్న ఈ మంచి పనులను మీరు భావిస్తే అసెంబ్లీని రద్దు చేయండి, ఎన్నికలకు పోదాం, ప్రజాక్షేత్రంలో తేల్చుకుందాం. ఇప్పుడు